లైఫ్లో రెస్పెక్ట్ కావాలంటే మీకు మీ మీద సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ లేని పర్సన్ని ఎవ్వరూ సీరియస్గా తీసుకోరు, ఫ్రెండ్స్ కూడా, సొసైటీ కూడా. సో ఈ వీడియోలో మనం చూద్దాం సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే లైఫ్ ఎలా ఉంటుందో. చాలామంది లైఫ్లో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు, ఫ్రెండ్స్ కోసం, రిలేషన్షిప్స్ కోసం, సొసైటీ కోసం. కానీ ఈ ప్రాసెస్లో వాళ్ళే రెస్పెక్ట్ చేయడమే మర్చిపోతారు. రిమెంబర్ దిస్, మీ వాల్యూని మీరు రెస్పెక్ట్ చేయకపోతే ఈ ప్రపంచం కూడా మీకు వాల్యూ ఇవ్వదు. సెల్ఫ్ రెస్పెక్ట్ లేనప్పుడు ఎవ్వరు మిమ్మల్ని సీరియస్గా తీసుకోరు. ఎగ్జాంపుల్, మీ టైంని మీరు వేస్ట్ చేస్తారు, మీ ఫీలింగ్స్ని మీరే ఇగ్నోర్ చేసుకుంటారు, మీ ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేయరు. ఎందుకు? బికాజ్ వాళ్ళకి తెలుసు మీరు అసలు బౌండరీసే సెట్ చేయరని. సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిందంటే మీ లోపల ఉన్న కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. మీ మైండ్లో డౌట్స్ స్టార్ట్ అవుతాయి. అసలు నాకు వాల్యూ ఉందా, అసలు నాకు నేను ఎనఫా? మీరు తీసుకునే డిసిషన్స్ కూడా చాలా వీక్గా ఉంటాయి. అండ్ మెల్లమెల్లగా మీ లైఫ్ కంప్లీట్గా కన్ఫ్యూజ్ అయిపోతుంది. మీ లైఫ్ డైరెక్షన్స్ చేంజ్ అయిపోతాయి. సెల్ఫ్ రెస్పెక్ట్ లేనప్పుడు టాక్సిక్ పీపుల్ అనేది చాలా ఈజీగా మీ లైఫ్లోకి వస్తారు. బికాస్ వాళ్ళకి తెలుసు మీరు వాళ్ళు ఏమన్నా సరే మీరు అసలు అపోజ్ చేయరని చెప్పేసి. సో అది వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. వాళ్ళు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తారు, మీ కైండ్నెస్ని చాలా మిస్యూజ్ చేస్తారు, కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు మిమ్మల్ని. సెల్ఫ్ రెస్పెక్ట్ లేనప్పుడు మీరు మీకోసం బతుకుతున్నారని కాదు, వేరే వాళ్ళ కోసం బతుకుతున్నారని ఒక అర్థం. అది మీ డ్రీమ్స్ వదిలేస్తారు, మీ ఒపీనియన్స్ అసలు ఎవ్వరికి చెప్పరు, జస్ట్ బికాస్ వేరే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటారో అని చెప్పేసి. కానీ గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ని కంట్రోల్ చేసుకోవాల్సింది మీరే, వేరే వాళ్ళు ఎవ్వరు కాదు. ఒక్కసారి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కంప్లీట్గా స్ట్రాంగ్ అయితే మీ లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. మీరు టాక్సిక్ పీపుల్ని అవాయిడ్ చేస్తారు, మీ టైంకి మీరు వాల్యూ ఇస్తారు, మీ డిసిషన్స్ కూడా చాలా కాన్ఫిడెంట్గా తీసుకుంటారు. ఇప్పుడు మీకు సొసైటీ కూడా రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకున్నప్పుడు కంప్లీట్గా సొసైటీ కూడా ఆటోమేటిక్గా మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఈగో కాదు. మీరు ఈగో అని ఎప్పుడు అనుకోకండి. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అసలు ఈగోని కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మీ వాల్యూని మీరు అర్థం చేసుకోవడం, మీ బౌండరీస్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం, మీ లైఫ్ని సీరియస్గా తీసుకోవడం. సో ఫ్రెండ్స్, మీ లైఫ్ ఇంప్రూవ్ కావాలంటే ఫస్ట్ మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ని బిల్డ్ చేసుకోండి. బికాస్ మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేసుకుంటున్నారో వేరే వాళ్ళు మిమ్మల్ని దాన్ని బట్టి ట్రీట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. మీ ఒపీనియన్స్ ఏంటి? మీ లైఫ్లో ఎప్పుడైనా ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి అయినా ప్రాబ్లం అయినా ఫేస్ చేశారా? సో కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.